ఎక్కడ పట్టుకొచ్చారండి అమ్మాయిని? వాళ్ళ ఊర్లోనే వదిలేసి రాకుండా ఎందుకు వెంట పెట్టుకొచ్చారు? మీరు టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఆత్మహత్య అని చేసుకుందేమో. లేదు మేడం, తను ఆత్మహత్య చేసుకోదు. అలాంటి అమ్మాయి కాదు. మరి హాస్టల్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిందండి? నాకు అదే అర్థం కావట్లేదు మేడం. చూడండి, మీ మేలు కోరే చెప్తున్నాను. ఆ అమ్మాయి ఏదైనా చేసుకుంటే మనకే కదా ప్రాబ్లం. ఇప్పటికైనా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం మంచిది. మేడం, నేను చెప్పేది ఒకసారి వినండి. పోలీసులు మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. కాదు మేడం, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మల్లిక, ఎప్పుడొచ్చావు అక్క? నేను ఎప్పుడొస్తే ఏం కానీ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకక్క అంత కోపంగా మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తున్న పనికి కోపడకుండా ఉండాలా? చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు అంతని టెన్షన్ పెడతావు? నాకు ఉదయాన్నే లేచి పనులు చేసే అలవాటు. తెల్లవారుజామునే మెలకు వచ్చింది. కొత్త స్థలం, కొత్త మనుషులు, ఏం చేయాలో తెలియక ఏదైనా పని వెతుక్కుందా అని వెళ్ళాను. పని కోసం వెళ్ళావా? నేను నీకు ఆఫీస్లో పని చూస్తానన్నాను కదా. అక్క, ఇప్పటికే చాలా బాధ్యతలు తీసుకున్నావు. ఇంకా భారం ఎందుకని పని కోసం వెళ్ళాను. ఏం పని చేద్దామని వెళ్ళావు? చదువు లేదు కదక్క, పాచి పని చేద్దామని చాలా ఇళ్లల్లో అడిగాను. తెలియని వాళ్ళని పనిలో పెట్టుకోమని వాళ్ళు అన్నారు. చూసారా మేడం తన అమాయకత్వం? నాకు భారం కాకూడదని పని వెతుక్కోవడానికి వెళ్ళింది. మల్లిక, ఇంకెప్పుడు చెప్పకుండా బయటికి వెళ్ళకు. ఎప్పుడు బయటికి వెళ్ళినా మేడంకి చెప్పే వెళ్ళాలి. సరే అక్క, ఈ విషయాలేవి నాకు తెలియవు. నన్ను క్షమించక్క. మేడం, ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ ఒక్కసారికి క్షమించండి. మీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఏ ప్రాబ్లం రాకూడదు. మల్లిక, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నేను ఇప్పుడే వస్తాను. సరే అక్క. రండి మావయ్య. మా అత్తయ్య మావయ్య. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చూసారా మా తమ్ముడు ఎంత అందమైన చందమామని పెళ్లి చేసుకున్నాడో? అవునమ్మా, అమ్మాయి చాలా బాగుంది. మరేమనుకున్నారు? మా ఆకాశ్ అంటే ఆకాశే. మీరు వెళ్ళి భోజనం చేయండి. ఫోటో తీసుకుందాం. వీడియో తీవా? ఫోటో తీ. మీరు వెళ్ళండి. వెళ్ళండి మావయ్య. రండి పెద్దనాన్న. కంగ్రాట్స్. అమ్మాయి ఎలా ఉంది? బాగుంది. బాగుందా? బాగుంది. మీరు భోంచేసి వెళ్ళండి. అలాగే. ఫోటో తీ. ఫోటో తీవా? ఏంటమ్మా ఉక్కపోస్తుందా? ఏమండి, నవ్వింది చాలు గాని వెళ్ళి ఆ మూలున్న ఫ్యాన్ ఇటు తిప్పండి. ఇక్కడ ఫ్యాన్ ఎక్కడుందే? అబ్బా, ఆ మూలుంది, వెళ్ళి చూడండి. ఓ, ఏమే వస్తుందా? వస్తుందిలేండి, మీరు ఇలా రండి. ఇటివమ్మా. ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావు? టిఫిన్ ఏం చేసినట్లేవే? ఏమన్నా తాగుతావా? కాఫీనా, టీనా, బోర్నవిటానా? ఏదో ఒకటి తాగు. ఏ అబ్బాయి, ఓ గ్లాస్ హార్లిక్స్ తీసుకురా. చూసావయ్యా, పెళ్లికి ముందు భూమి బద్దలయ్యేలా ఎంత అరుపరిచింది, ఎంత గొడవ చేసింది. ఇప్పుడేంటి ఇంత ప్రేమలకు పోస్తుంది? వదిలేవే, సరోజ నీలాంటిదే అయి ఉంటుంది. ఏమయ్యో, అంతే కదా, డబ్బుంటే ఏమండి, లేకపోతే ఏరా అంటావు. అలాగే తనున్ను నగలు కనబడగానే వరుస మార్చేసింది. ఎవరు మారినా రాణి జీవితంలో మార్పు కనబట్టలేదు. ఇన్నాళ్ళు పుట్టింట్లో నీతో అవస్థలు పడింది, రేపటి నుంచి మెట్టినింట్లో ఆవిడతో అవస్థలు పడబోతోంది. అయినా అది సర్దుకుపోతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే అది నీ దగ్గరే నెగ్గుకొచ్చింది కదా. ఏంటయ్యో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎకసకాలా? నోరు మూసుకొని చూడవే. చాలా సంతోషం. మొత్తానికి పెళ్లి బాగా జరిపించారు. మరి మేము బయలుదేరమా? మాదే ఉందండి. మంచివారిగా భగవంతుడు ఇప్పటి వరకు అంతా మంచిగా జరిపించాడు. నువ్వు ఈ పెళ్లి ఆపాలని శతవిధాలా ప్రయత్నం చేశావు, కానీ దేవుడి దయ వల్ల నా కొడుకు, అల్లుడు నాకు అండగా నిలిచారు. అందుకే నీ ఆటలు సాగలేదు. నాన్న,
ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడతావు? ఆయన పెద్దరికంతో పలకరించి పెళ్లి బాగా జరిగింది వెళ్ళొస్తావంటుంటే నువ్వేంటి అర్థం లేకుండా మాట్లాడతావు? ఒక్క మాట మాట్లాడుకో వెళ్ళా. మావయ్య, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, పదండి వెళ్దాం. ఏదో చెప్పెళ్దామని వచ్చానయ్యా. మంచి వాళ్ళకి మాట్లాడనవసరం, క్రియ చేస్తే చాలు. నువ్వు మంచివాడివి అయితే అర్రే గోపి, అందరూ ఏమవుతుందో ఎలానో అని టెన్షన్ పడుతున్న టైంలో నగలు తీసుకొచ్చి సస్పెన్స్ క్లియర్ చేసి కథను సుఖాంతం చేశావు. పెళ్లి బ్రహ్మాండంగా జరిపించావు. పెద్ద కొడుకు అంటే నువ్వయ్యా, గ్రేట్. ఇప్పటికైనా తెలిసిందా నాన్న బావ గురించి? చివరి నిమిషంలోనైనా బావ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం మాకుంది. కానీ ఆఖరి నిమిషంలో బావ నగలతో వచ్చేసరికి మీ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. నువ్వు మగాడివా అని అడిగినందుకు చెయ్యెత్తి కొట్టడం మగతనం అనిపించుకోదు. అదేం పెద్ద ఘనకార్యం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మగతనం. బావ మాట నిలబెట్టుకున్నాడు. అది గొప్పంటే మగాడంటే. ఏయ్, ఎందుకే నీకంత పొగరు? ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నావు? ముందు వాగుడాపి బయలుదేరు, పెళ్ళయిందిగా. నా మీద పెత్తనం చెలాయించాలని చూడకు. నాకిక్కడ చాలా పనులున్నాయి. నీలాగా బాధ్యత లేకుండా చేతులు దులుపుకొని వెళ్ళిపోయే రకాన్ని కాదు. పెళ్ళయ్యాక ఇంకా చాలా కార్యక్రమాలుంటాయి. అవయ్యాకొస్తాను, నువ్వెళ్ళు. అల్లుడు. అన్నయ్య గారు, భోజనం చేసి వెళ్ళండి. ఇది భోజన టైమే. ఒకవేళ మీరు సాయంత్రం వరకు ఉండి ఈ వేడుకంతా చూసి మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు. మనసు విరిగిపోయేలా మాట్లాడిన తర్వాత భోజనం అంత సహించదులేమ్మా. వద్దులే, మేం బయలుదేరతాం. చూసావుటే వాడు సొంత చెల్లెలు పెళ్లికి మూడో వ్యక్తిలా వచ్చి ఎలా వెళ్ళిపోతున్నాడో. పనికి మాలిన వెధవేవాడు. బావా, ఆఖరి నిమిషంలో నగలతో వచ్చి దేవుళ్ళ దగ్గరుండి రాణి పెళ్లి జరిపించారు. చాలా సంతోషంగా ఉంది బావా. దేవుళ్ళ వచ్చింది నేనే అయినా సమయానికి నగిలిచ్చి ఆదుకున్న దేవత నందిని. అసలు నందిని లేకపోయి ఉంటే ఈరోజు రాణి పెళ్లి జరుగుండేదే కాదు. అసలు ఏం జరిగిందంటే, ఒరే బావా, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఫోన్ ఆన్ చేయరా. వద్దులేరా, మళ్ళీ మండపం నుంచి ఫోన్లు వస్తే వాళ్ళకేం సమాధానం చెప్తాం? అలాగని ఫోన్ ఆఫ్ చేస్తూ కూర్చుంటావా? మనం ఆన్ చేయకపోతే వాళ్ళు టెన్షన్ పడరు. ముందు ఫోన్ ఆన్ చేయరా. హలో గోపి, నేను నందిని మాట్లాడుతున్నాను. నీ మొబైల్ చాలాసేపటి నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది. ఎక్కడున్నావు? మండపంలోనే కదా? అది మరి. ఏమైంది గోపి, ఎందుకంత డల్గా మాట్లాడుతున్నావు? ఏం లేదు. అసలు నేను నాన్న పెళ్లికి రావాలని రెడీ అయ్యాం. కళ్యాణ మండపానికి దారడుదామని ఫోన్ చేశాను. ఎలా రావాలో చెప్పు. మండపం అది. రేయ్, ఎవర్రా ఫోన్లో? ఫోన్ ఇటువో. హలో హలో, నేను నందిని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను గోపి ఫ్రెండ్ శివని మాట్లాడుతున్నాను. శివ, గోపికి ఏమైంది? మండపానికి దారడిగితే అది మండపం అని అలా మాట్లాడుతున్నాడు. అసలు మీరిప్పుడు ఎక్కడున్నారు? దిక్కుతోచక నడి రోడ్ల మీద ఉన్నాం. ఏంటి, నడి రోడ్లో ఉన్నారా? దిక్కుతోచక అంటావేంటి? అసలు ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పమంటావు? రాణి పెళ్లికి 30 తులాలు బంగారం పెడతానని వీడు మాటిచ్చాడు. ఇప్పుడు నగలు వేస్తేనే పెళ్లి, లేకపోతే క్యాన్సిల్ అనే పరిస్థితికి వచ్చింది. ఈడేమో ఒక మనిషిని నమ్ముకుని ఉన్నాడు. చివరి నిమిషంలో ఆయనకు ఒక ప్రాబ్లం వచ్చింది. డబ్బులు దొరకలేదు. వీడు సమస్యలో చిక్కుకుని సతమతమవుతున్నాడు. తెల్లారితే పెళ్లి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా రాణి పెళ్లి చేయాలి. ఎలా చేయాలో తెలియక నడి రోడ్లో తలపట్టు కూర్చున్నాం. ఓ మై గాడ్, అంత ప్రాబ్లంలో ఉన్నారా? సరే, మీరు వెంటనే బయలుదేరి మా ఇంటికి రండి. ఇంటికా?
ఏమంటున్నారండి? శివ, ఇప్పుడు ఎందుకు ఏంటి అని ప్రశ్నలు అడిగే టైం కాదు. నేను మా నాన్నగారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అర్జెంటుగా బయలుదేరి ముందు మీరిక్కడికి రండి. సరేనండి. ఒరే బావా, నందిని వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఉందంట. మనల్ని వెంటనే రమ్మంటుందిరా. ఇదిగో పట్టుకో. ఏంటి గోపి, నన్ను పూర్తిగా మర్చిపోయావా? ఇలాంటి పరిస్థితిలో కూడా నేను నీకు గుర్తురాలేదా? ఇలా ప్రాబ్లం వచ్చిందని ఒక ఫోన్ చేసి కూడా చెప్పాలనిపించలేదా? నీ చెల్లెలి పెళ్లి సమస్యలో చిక్కుకుంది. ఇది ఆమె జీవితానికి సంబంధించిన విషయం. ఎంత పెద్ద సమస్య! నాకు ఫోన్ చేసి హెల్ప్ అడగొచ్చు కదా. పరాయిదాన్ని అనుకున్నావా? అయ్యో, అలాంటిదేమీ లేదండి. ఇంత క్రితం ఒకసారి వీడికి డబ్బు ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మీకే ఫోన్ చేశాడు. అప్పుడు మీ అత్తగారు చాలా నిర్మోహమాటంగా మాట్లాడి చాలా అవమానించారు. అందుకే మళ్ళీ ఫోన్ చేస్తే మీ మధ్య ఏ సమస్య వస్తుందో అని చేయలేదు. అలాగా? ఆ విషయం నాకు తెలీదే. సరే అయితే, నన్ను అడగొద్దనుకున్నారు, వదిలేయండి. మరి మా నాన్నని అడగొచ్చు కదా? అడగచ్చు నందిని, కానీ అందులో కూడా చిన్న ఇబ్బంది ఉంది. అదేంటి? మా నాన్నని అడగటానికి ఇబ్బంది ఏంటి? నందిని, నీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు ఒకసారి మీ వారి తరఫు బంధువులుంటే మీ నాన్నగారు మా రాణికి సంబంధం తీసుకొచ్చారు. నేను ముందు సరే అన్నాను. కానీ తర్వాత రాణి ఆకాష్ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. అందుకని నేను ఆ సంబంధం వద్దన్నాను. అప్పుడు రంగరాజు గారు చాలా బాధపడ్డారు. ఆయన పరువు పోయిందని చాలా ఫీల్ అయ్యారు. అందుకే అడగడానికి వెనకాడిన నందిని. అరే ఏంటి గోపి, అప్పుడు ఆ విషయంలో కాస్త బాధ అనిపించింది. కానీ ఆ విషయాన్ని నేను అప్పుడే మర్చిపోయాను. దాన్ని మనసులో పెట్టుకొని నన్ను అడగడానికి మొహమాట పడ్డావా? భలేవాడివయ్యా నువ్వు. సరే నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ చర్చించుకునే సమయం కాదు. అవతల ముహూర్తానికి టైం అవుతోంది. ముందు ఎలాగోలాగా గోపి వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. మనం హెల్ప్ చెయ్యాలి. గోపి, 30 తులాల బంగారమేగా, ఇంచుమించు 9 lakhs అవుతుంది. అంతే కదా? నేనిస్తాను. నందిని, డబ్బు నువ్విస్తావా? చాలా థ్యాంక్స్ నందిని. అయ్యో గోపి, ఏంటిది? నువ్వు నాకు చేసిన సహాయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ డబ్బుగా కాకుండా నగల రూపంలో ఇస్తేనే మర్యాదగా ఉంటుందేమో. నీకు తెలిసిన బంగారం షాప్ ఏదైనా ఉందా ఈ టైంలో వాళ్ళు మనకి బంగారం ఇవ్వడానికి? దాందే ఉంది గోపి. నాకు తెలిసిన జ్యువెలరీ షాప్ ఒకతనున్నాడు. అక్కడికెళ్ళి మనం నగలే తీసుకుందాం. ఉండండి, డబ్బు తీసుకొస్తాను. అది జరిగింది. అమ్మా, నిజంగా గోపి చెప్పినట్టు దేవతల సమయానికి వచ్చి మా పరువు కాపాడావు. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేమమ్మా. అవునమ్మా, పెద్ద గండం నుంచి బయటపడేశావు. సరైన సమయానికి సాయం చేసి నా కూతురికి జీవితాన్ని ఇచ్చావు. నీకెలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావటం లేదు. ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? గోపి కండగా ఉండడం మా బాధ్యత. అదే చేశాను. అంతకు మించి పెద్దగా చేసిందేం లేదు. అయ్యా, జరిగిందంతా మర్చిపోయి ఎంత పెద్ద మనసు చేసుకుని ఇంత సాయం చేశారు. ఈరోజు మీ మూలంగా నా కూతురి జీవితం నిలబడింది. జన్మ జన్మలకు మీకు రుణపడుంటానయ్యా. మీరే సార్ గోపికి మొట్టమొదట బ్యాంకు లోన్ ఇప్పించి షెడ్ పెట్టించారు. ఈ రోజు వాడి చెల్లెలి పెళ్లికి సహాయం చేసి ఆ పిల్ల జీవితం నిలబెట్టారు. ఇద్దరి జీవితాల్లో దీపం వెలిగించి వెలుగు చూపించింది మీరే సార్. మీకు చాలా కృతజ్ఞతలండి. వదిలేయండి, పెళ్లి చక్కగా జరిగిపోయింది. ఇలాంటి సమయంలో పాత విషయాలన్నీ తలుచుకుని బాధపడడం ఎందుకు చెప్పండి? అంతా సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి, అది నిజమే. కానీ నాకు విషయం ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. పైగా ఆశ్చర్యంగా ఉంది.
అందరం బావ ఇంకా నగలు తెస్తాడని నమ్మకం వదిలేసుకున్నాం. కానీ అర్చనక్క మాత్రమే బావ ఖచ్చితంగా నగలు తీసుకొస్తాడని గట్టి నమ్మకంతో ఉంది. ఆ మాటే అంది. చూసావా బావా, అక్క మీ మీద ఎంత నమ్మకం పెట్టుకుందో. అది భార్యాభర్తలు కలిసి బతికే విధానం. అందరం నమ్మకం కోల్పోయినా అక్క మీ మీద నమ్మకంతో చాలా ధైర్యంగా ఉంది. మీ వల్ల ఏ పనవుతుందో ఏ పనవ్వదో అక్కకి బాగా అనుభవం వచ్చేసింది. అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. చెప్పమ్మా అర్చన, ఏంటి ఈ టైంలో వచ్చావు? మిమ్మల్ని ఒక సాయం అడగడానికి వచ్చాను. సహాయమా? సరే, ముందు నువ్వు కూర్చో. పర్వాలేదండి. అర్చన, నందిని, నువ్వెప్పుడొచ్చావు? రేపు రాణి పెళ్లి కదా, అందుకే వచ్చాను. అరే బంగారు. అవును, నువ్వేంటి ఈ టైంలో బాబునెత్తుకుని వచ్చావు? ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉండడం చాలా మంచిదైంది. మీరిద్దరూ కలిసి నాకొక సాయం చేసి పెట్టాలి. ఏంటర్చన నువ్వనేది? రేపు రాణి పెళ్లి జరిగేది జరగంది మీ చేతుల్లోనే ఉంది. ఏంటమ్మా నువ్వనేది? అవును సార్, 30 తులాల బంగారం పెడితేనే రాణి పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. మా ఆయన వాళ్ళ తమ్ముడు వాసు మీకు తెలుసు కదా, అతను వాళ్ళ మామగారిని నమ్మి రాణి పెళ్లికి 30 తులాల బంగారం పెడతానని మాటిచ్చాడు. కాని వాళ్ళ మామగారేమో నాకే సంబంధం లేదని తప్పుకున్నాడు. వాసు కూడా చేతులెత్తేశాడు. అలాంటి పరిస్థితిలో మా ఆయనే బంగారం ఇస్తానని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ఆ బంగారం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నేనేమో మా అమ్మ వాళ్ళిచ్చిన బంగారం తీసుకొచ్చి ఈ బంగారంతో పెళ్లి జరిపించండి అంటే, లేదు, నేను కట్నం తీసుకున్నానే నిర్ణయం తీసుకున్నాను, అందుకే ఈ బంగారం తిరిగిచ్చేసే అన్నారు.